చూడండి, బైబిల్లో 34 కీర్తనలో ఒక ఆసక్తికరమైన మాట నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ మాట చెప్తున్నాను. సింహం పిల్లలు లేమి కలిగి ఆకలి కొని ఉంటే కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. అది మేలు ఎన్నో చేయవాడు మన దేవుడు. ప్రతి ఒక్కరికి మేలు కావాలని ఆశపడుతూ ఉంటాం. చెబుతున్నా నేనే కానీ మీరే కానీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటాం. అయితే దేవుని నమ్మిన వారికి, అనగా యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన మనకి ఆయనందు మనం ఏం కలిగి ఉండాలంటే భయము, భక్తి ఉండాలంట. చాలా మందిలో భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. అంటే అర్థం ఏంటంటే కొందరు భయపడతారు కానీ భక్తి చేయరు. అంటే భక్తి అంటే ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, వాక్యం గుర్తుంచుకోరు, వాక్యానుసారంగా నడవరు, భయం ఉంటుంది, మరి భక్తి చేయరు. ఇలా కానీ రెండూ ఉండాలి. 2 చేతులు, 2 కన్నులు, 2 చెవులు, 2 కాళ్ళు ఎలా దేవుడు మనకి ఇచ్చాడో భయం ఉండాలి, తర్వాత భక్తి చేయాలి. రేపు కరువు వస్తుంది, రేపు తర్వాత మనం పిల్లలు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ముందుగానే డబ్బులు భద్రం చేసుకుంటారు కదా. వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారు? భయపడితే కుదరదు, ఏం చేయాలి? జాగ్రత్తలు కూడా. అలాగే చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి చేయరు, ప్రార్థన చేయరు, ఉపవాసం ఉండరు, చెప్పినట్టు వినరు. అలా ఉండకూడదు. భయము, భక్తి. చూడండి, ఉపవాస ప్రార్థన, భయం, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయినా కానీ భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అంటే చేయరు, రాదు, వినరు, చెప్పినట్టుగా లోపలి. ఈ రెండు ఉండాలి. భయభక్తులు కలిగిన వారికి అసలు వీళ్ళని ఎలా గుర్తుపెట్టాలి? వీళ్ళ యొక్క 7 చేష్టలో అంటే భయభక్తులు కలిగిన వారు. లోకంలో ఎంతోమంది మన క్రైస్తవులు ఉన్నారు కానీ అందరి గురించి మనం అవసరం చెప్పుకోవద్దు, అలా గురించి ఆలోచన చేయకూడదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు? బైబిల్ అసలు ఏం చెప్తుందంటే, ఒక భక్తుడు, ఒక రాజుగారు, సొలొమోను అనే రాజు, అతనంత జ్ఞానం కలిగినోడంట ప్రపంచంలో. అంత ముందు కానీ తర్వాత యేసు ప్రభు వారు వచ్చే వరకు కానీ ఎవరు కూడా భూమి మీద అంత జ్ఞానవంతుడు, అంత ధనవంతుడు, అన్నీ అనుభవించి అని ఏం చెప్తున్నాడు చూసారా? ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. తర్వాత 12వ అధ్యాయం 13 కూడా అంటాడు. ఏమంటే ఇదంతయు విన్నాక ఆయన ఆఖరిగా ఫైనల్గా ముగింపు మాట ఏమన్నంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించుతూ ఉండాలి. ఇదే మానవ కోటి యొక్క విధి అన్నాడు. విధి అదే నా రాత అంటారు చూడండి కొంతమంది, ఇది నా కర్మ అంటారు కొంతమంది. మానవులందరికీ కూడా దేవుడు పెట్టిన ఒక విధి, ఒక షరతు, ఒక కట్టడ ఏంటంటే చెప్పండి, యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలన్నీ అనుసరించుకోవాలంటే ఇందులో ఆ దేశం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు, వాళ్ళు వీళ్ళని లేదు. మానవులందరికీ ఒకటే షరతు. ప్రసంగి 5:7 ఏమంటాడు? నిష్ప్రయోజనమైన మాటలు, నిష్ప్రయోజనములైన స్వప్నాలు, మాటలకు అవి జాతకాలు, జోష్య ఇట్లాంటివన్నీ పక్కన పెట్టండి. అవన్నీ చాలామంది ఏం చేస్తారు చెప్పండి? అవి చిలక జోష్యాన్ని నమ్ముకుంటారు. స్వప్నాలు లేదు, ఏదో ఊడు కలగన్నారు, ఇది నమ్ముకుంటారు, కలలుగంటారు, పగట కళ్ళు. ఇవన్నీ నిష్ప్రయోజనాలు, వేస్ట్. మనం పాట నిజంగా పాడతామో, అర్థం చేసుకుని పాడతామో కానీ ఎన్ని తలిసినా, ఏది అడిగినా చెప్పండి జరిగేది దేవుని చిత్తమే. కానీ అర్థం చేసుకున్న పాడేవాడు కొంతమంది, ఏదో అలవాటు ప్రకారం పాడేవాడు
కనుక ఏది జరగదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన చిత్తం మన జీవితంలో ఎలా ఉందో అది జరిగిస్తాడు. దేనికి భయపడినవాడు దేవుని, ఆయన తప్ప. ఆయనకు భయపడుతూ ఉంటే చాలు, ఏ భయాలు మనకు రాని. సరే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు 7 విషయాలు నేను చెప్తున్న వాళ్ళు చేసే పనులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేయవలసిన 7 పనులు. ఈ సందేశం వింటూ ఉండగా, లేకపోతే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ సందేశం ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలి అంటే ఈ 7 పనులు చేయాలి. ఈ చేయలేదనుకో, నువ్వు ఎప్పుడు క్రైస్తవుడు అయినా, నువ్వెంత గొప్ప అయినా, ఇక అసలు ఏది, ఇక ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, ఏ యోగ్యత అన్నీ వేస్ట్, వృధా అయిపోతుంది. చూడండి, భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారో చూద్దాం. కీర్తనలు 5:7 నేనైతే నీ కృపాసేవను బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కును చూసి నమస్కరించేదను. అంటే అర్థమైపోయింది, మందిరమునకు వెళ్ళాలి. చెప్పండి, భయము భక్తి ఉన్న వాళ్ళ లక్షణం ఏంటి? మందిరానికి వెళ్ళాలి. చాలా విషయాలు ఉన్నాయి కదా దీని మీద, త్వరగా అర్థమయ్యేలా చెబుతున్నాను. ఇక రెండవ లక్షణం ఏంటి చెప్పనా? రెండవది ఎబ్రీ పత్రిక 11:7 ఉంటుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:7 నోవాహు అంట దేవుడు చెప్పినట్టుగా తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధపరచుకున్నాడు, వాడని కట్టుకున్నాడు. ఇంటి వారి రక్షణ మీద, ఇంటి వారి రక్షణ గురించి ప్రయాసపడతాం. వాడ కట్టాలంటే అదేమన్నా మాటలతో అయ్యేది కాదు కదా, కష్టపడాలి. అలాగే మన ఇంటికి రక్షణ రావాలి అంటే కొంత ప్రయాసపడాలి. నన్ను మార్చడానికి, నన్ను దేవుల్లో నిలపడానికి, నేను వాక్యం బాగా చదవటానికి, దైవజనులకు విధేయత కలిగి లోబడి జీవించడానికి కారణం ఎవరో తెలుసా? మా మదరు, తల్లి, మమ్మే. కానీ ఆ రోజులో నన్ను ఖండించిపోతే, గద్దించిపోతే, ఒకవేళ బైబిల్ బాగా నేర్చుకునేవాడేమో కానీ ఇంత విధేయతగా, ఇంత దీనత్వంగా విరిగిన వచ్చేది కాదు, నాకు అలసిచ్చేది కాదు. దేవుని విషయంలో మాత్రం ఏమాత్రం అలసిచ్చేది కాదు. ఇంటి వారి రక్షణ కోసం ప్రయాసపడాలి. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇంటి వారి రక్షణ కొరకు. మూడవదిగా చూద్దామండి. కీర్తన 25:12-14 ఏముంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. చెప్పండి, ఇప్పుడు వాక్యం వినాలి, దేవుడేం మాట్లాడతాడనే భయము భక్తి ఉంటేనే కదా మనం వాక్యం వినగలం. దేవుడు ఏం మాట్లాడతాడో ఈ శనివారం ప్రార్థనలో, బుధవారం ప్రార్థనలో, ఆదివారం ప్రార్థన, లేదా కుటుంబ ప్రార్థనలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఆ వాక్యం మీద దేవుని భయభక్తులు కలిగిన వారికి ఆకలి. మూడో గుణం అండి, దేవుని భయభక్తులు కలిగిన వారి యొక్క మూడో గుణం ఏంటి? వాక్యాన్ని బాగా, వాక్యం పైన మనసు. దేవుని చిత్తం ఏమైందో నా ఎడల మరుగై ఉన్నటువంటి ఆ మర్మయుక్తమైన ఆయన చిత్తం నా జీవితంలో నేను తెలుసుకోవాలి, ఆశ కలిగి ఉంటారు. అందుకని 112 కీర్తనలో 1లో ఏముందండి? ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాళ్ళు ధన్యులవుతారు. ఆయన భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవారు ధన్యులవుతారని బైబిల్ చెప్తుంది. ఇక 4వది ఏం చెప్పనా? దేవుని యందు భయము భక్తి కలిగిన వారు 4వ గుణం ఏంటంటే, 4వ పని ఏం చేయాలంటే, మనం తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికించదు. ఏమిటిది? మనలను చూసి అనేకులు దేవుణ్ణి నమ్ముకునేలాగా మనం
స్తోత్రం కొత్త గీతాలు అంటే దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాల గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పి అనేకులు ఆయనను నమ్ముకునేలాగా చెయ్యాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. మరలా చెప్తున్నానండి, 40వ కీర్తన 3వ వచనం ప్రకారంగా దేవునికి స్తోత్ర రూపము కొత్త గీతం అంటే కొత్త కార్యాలు, దేవుని మాటలు, దేవుని గొప్ప కార్యాలు మనం పొందాలి. ఆశ ఉన్నవాడికే కదా దేవుడు ఇచ్చేది. అడగకుండా ఎవరిస్తారు? దేవుడే అంటున్నాడు కదా, అడగండి, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు అంటాడు కదా. మనం అడుగుతాం, దేవుడు కన్నీళ్లతో అడుగుతాం, ఉపవాసాలతో అడుగుతాం. తండ్రి తన కుమారుడు జాలి పడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారేనా జాలి పడతాడు. ఆయన జాలి పడినట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అద్భుతాలు పొందుకుని దేవుని మహింపరుస్తూ దేవుని స్తుతిస్తూ అనేకులు ఆయనందు భయభక్తులు కలిగి ఉండేలా మనలాగా, మన వలె, మన ఇంటివారు, తోటివారు, పొరుగువారు, ఇరుగువారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నమ్ముకునేలాగా దేవుని యందు భయభక్తులు కలిగిన మనం అలా ముందుకు వెళ్ళాలండి. ఇక 5వ విషయం ఏంటంటే చూడండి, 5 సామెతలు 14:2 ఉంటుంది. సామెతల గ్రంథం 14:2 5వ విషయం ఏంటంటే యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు కలిగేవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరిస్తాడు అని ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ 5 గుర్తు ఏంటంటే యథార్థంగా ఉంటాయి. ఏంటమ్మా? యథార్థంగా నిజంగా ఖచ్చితంగా కరెక్ట్గా అంటాం. ఈ మాటలని మనకు వస్తుంది. కరెక్టేనా, నిజమేనా, అవునా అని అంటూ ఉంటాం. అవును, యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తు కలిగిన వాడు. యథార్థంగా ప్రవర్తించేవాడే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. యథార్థంగా ఉండాలి. మన యథార్థ ప్రవర్తన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మన యథార్థ జీవితం మనల్ని తల ఎత్తుకుని బతికేలాగా చేస్తుంది. మన యథార్థత అనేకులను ఆకర్షిస్తుంది, అనేకులు మనల్ని చేర్చుకుంటారు, అనేకులు మనల్ని మీద ఎంతో ఒక నమ్మకం కలిగి ఉంటారు. యథార్థత, యోగుని యథార్థత విడవమంది అని భార్య విడవనన్నాడు. అంటే ఏంటి? భక్తిలో యథార్థత, అవునా? దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత అంటే విశ్వాస జీవితంలో యథార్థం ఉండాలి. ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. లేమిలోనూ సమృద్ధిలోనూ, కరువుల్లోనూ కష్టాల్లోనూ, ఏ పరిస్థితిలోనైనా యథార్థమే. ప్రార్థన జీవితాన్ని యథార్థంగా ఉందా? పాటలు పాడుతూ ఉంటాం కదా, యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఆయన యథార్థము గల మార్గాలు. మనం కూడా యథార్థంగా ఉన్నవాళ్ళే దేవుని మార్గాల్లో నడుస్తారు, మందిరానికి వస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని విషయంలో జీవితంలో యథార్థంగా జీవిస్తారు. కనుక దేవుని ఎదుట మనం యథార్థం ఉండాలి. దేవుని భయభక్తులు కలిగిన వారైతేనే ఈ యొక్క గుణం కనుపరుస్తారు, వారిలో ఉంటుంది. 6వది జ్ఞానముతో ఉంటారు. దేవుని భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారండి? జ్ఞానము కలిగి ఉంటారు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3 నుండి 6 వరకు ఉంది. అక్కడ ఏమనుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఎట్టుదో నీవు గ్రహించేదో. ఎప్పుడు గ్రహిస్తావు అంటే ఎలా ఎందుకనంటారా? తెలివి అక్కడ రాయబడి చూడండి, తెలివికై మొరపెట్టాలి, వివేచనకై మనవి చేయాలి. అది వెండిని వెతికినట్లు, దాచబడిన ధనాన్ని వెతికినట్లు దాన్ని వెతికితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు
గ్రహించదు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివి వివేచన ఆయన నోటి నుండే వచ్చు. ఎక్కడెక్కడో తెలివి వస్తుంది అనుకోమాకండి. దేవుడే అయితే ఈ అందరికీ దేవుడి జ్ఞానం ఇవ్వడో వినండి. ఆ తెలివి వివేచన అందరికీ ఇవ్వడం. ఎవరికి ఇస్తాడమ్మా? ఇప్పుడు చదివాం కదా, ఫలానా చోట వెండి ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ధనం ఉంది, వెతుకుతామా లేదా? ఇప్పుడు మన ఇంట్లో ఒక వెండి వస్తువు ఏదైనా పోయింది, దొరికే వరకు వెతుకుతామా లేదా? పోతే పోయింది అంటామా? ఎంతో ఒక 1000 రూపాయలే అక్కడ పెట్టే మర్చిపోయాం, మన ఇల్లే ఉంటుందిలే ఎప్పటికైనా తీసుకో అనుకోము, వెతుకుతాం. జ్ఞానము దైవ జ్ఞానాన్ని కూడా అట్లా అలా వెతకాలంట. డబ్బుని ఎలా వెతుకుతామో, వెండిని ఎలా వెతుకుతాం, అలా ఆశించాలి దేవుని దగ్గర జ్ఞానం. అప్పుడు దేవుడు ఆ జ్ఞానం మనకి ఇస్తాడు, దైవ జ్ఞానం. ఇక 7వది ఏంటంటే, 7వ విషయం చెప్తున్నానంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క 7వ లక్షణం. ఇక్కడ మనం చూస్తే 7వ లక్షణం సామెతల గ్రంథంలో 8:13 ఉంటుంది. 8:13 ఏమిటయ్యా అంటే, మన స్వజ్ఞానం మీద మన స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి మన స్వబుద్ధి అనే చెడుతనాన్ని విడిచిపెట్టాలంట. మన స్వబుద్ధి అనే సొంత ఆలోచన, సొంత బలం మనుషులకి చాలామందిలో నాలో మనలో వస్తే నాకేంటి అన్నట్టు స్వనీతి ఉంటుంది చాలామందిలో. వాళ్ళ కాళ్ళే నిర్ణయించుకుంటారు. నేను ఇలా ఉన్నాను కదా, పర్వాలేదు. పాస్టర్ ఏమని అంటాడా? పాస్టర్ ఏముందిలే, దేవుడు తెలిసిలే అంటే మన దేవుడి మీద అంటారు. అంటే ఆయన ఏమో డైరెక్ట్. కనుక ఈ స్వనీతి, స్వజ్ఞానం, సొంత దాన్ని చెడుతనం అంటారు. చెడుతనం ఇంకా కొన్ని వివరంగా చెప్తాను చూడండి. చెడుతనం అంటే ఏంటంటే ఇక్కడ బైబిల్లో రాయబడిన, ఇప్పుడు నేను చెప్పిన సామెతల గ్రంథంలోనే చెప్పిన ఆ వచనంలోనే ఇది చూడండి. సామెతల గ్రంథం 8:13లోనే కదా నేను చెప్పాను. ఆ వచనంలో చెడుతనం అంటే 4 గుర్తుపెట్టుకోండి. చెడుతనం అంటే ఏదో అని ఎక్కడికో వెళ్ళమాకండి. చెడుతనం అంటే ఏంటంటే మొట్టమొదటి గర్వం. ఏంటి? గర్వం అస్సలు రానివద్దు దయచేసి. నాశనమునకు ముందు గర్వం, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. గర్విష్ఠులను దేవుడు ఆయన త్రోసివేస్తాడు. గర్వం ఆయనకి అసహ్యం. అందుకని ఎక్కడో కూడా ప్రభువా నాలో ఎటువంటి గర్వం రాదు. డబ్బును బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, లేక బంధు బలగాన్ని బట్టి కానీ, లేదా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లేకపోతే ఆస్తులను బట్టి, దేని బట్టి అసలు అతిశయించడానికి వీల్లేదు. గర్వం అని రానివద్దు. ఈరోజు నీ కడుపు నిండా ఉందని గర్వంగా ఉన్నావా? దేవుడు ఏం చేస్తుంట? గర్విష్ఠుల్ని గద్దె దింపుతూ గర్వం అనుస్తాడు. చెడుతనం అంటే అదే. చెడుతనం అంటే ఏదో అనుకున్నాకండి, గర్వం. రెండోది అహంకారం. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపిస్తాడు. దీనులు. మూడోది దుర్మార్గత అంటే దేవుని కార్యాలను చెడగొడతాం, దేవుని పనిని పక్కన చేయడం, దేవుని కార్యం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గం. దాన్ని వివరించే సమయం లేదు. 4వది ఏంటంటే కుటిలమైన మాటలు, అంటే వంకర మాటలు, మోసకరమైన మాటలు, అబద్ధం మాటలు, చాటు మాట, ఎదురుగుండా ఇంకో మాట, కరెక్ట్గా ఉన్నది మాట. దాన్ని కుటిలమైన మాటలు. మరలా చెప్తున్నానండి, చెడుతనం అంటే గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన వంకర మాటలు, మోసపు మాటలు. కనుక ఈ 7 మరి చెడుతనము. దేవుని భయభక్తులు కలిగిన వారు ఈ లక్షణాలు రావు. దీనత్వం కలిగి ఉంటాం. దేవుని చిత్తమే జరుగునుగాక,
ప్రభు అని ఆయనకి మనము లోబడిపోతారు. కనుక గర్విష్ఠులు లేక దేవుడు తోసేస్తాడు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ సబ్జెక్టులో, ఈ చిన్న సందేశంలో మనం తెలుసుకున్న 7 పాయింట్స్ ఏంటంటే, మన సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు మన అంశం భయభక్తులు కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈ 7 గుర్తులు ఉంటారు. 7 వాళ్ళు తెల్ల బట్టలు వేసుకున్నారా, ఈక చూసేది. ఏం చూడాలంటే వాళ్ళలో ఏముంటుంది చెప్పండి? మందిరమునకు వెళతారు. భయము భక్తి కలిగిన క్రైస్తవుడు దేవుని మందిరాన్ని విడువక, దేవుని మందిరానికి భయభక్తులు కలిగి వెళ్తారు. రెండవదిగా వారి కుటుంబ రక్షణ కొరకు బాధ్యత కలిగి ఉంటారు. మూడవదిగా వాక్యమును బాగా తెలుసుకోవాలని కోరుకుంటారు. లేఖనాలను బాగా తెలుసుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. నాలుగవ విషయం, మన యొక్క కృతజ్ఞత స్తోత్రార్పణలు, ప్రార్థనలు దేవుని దగ్గర మేలు పొందుకు దేవుని స్తోత్రాలు చెప్పడం చూసి అనేకులు దేవుని నమ్మికించేలాగా చేస్తారు. దేవుని దగ్గర ఇక 5వదిగా యథార్థంగా ఉంటారు. 6వదిగా జ్ఞానంతో ఉంటారు. 7వదిగా దేవునికి వ్యతిరేకమైన చెడుతనం అంతా విసర్జించి పడేస్తారు, చేయవద్దు అంత. ఆ దేవునికి విరోధమైన చెడుతనం ఏంటి? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాట. ఎవరు చెప్పినకూడదు. వాక్యాన్ని అనుసారంగా మనం ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ లక్షణాలు కలిగి ఉంటారండి. ఇలాంటి భయభక్తులు కలిగిన వారికంట దేవుడు ఏ మేలు చేయకుండా మానడంట ఆయన. ఆమె సింహ పిల్లలైన లేము కలిగి ఆకలి కొంటేమో కానీ బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ 7 చాలామంది అంటారు దేవుడు అంటే మాకు చాలా భయం అండి, భక్తి అండి. మేము ఎప్పుడు అనుకున్నారు యేసుప్రభుని? మా తాత, తండ్రి, అమ్మ, ఇగో కొంతమంది నా బైబిల్ బాగా తెలుసు అంటారు. కొందరేమో ఇట్లా, కొందరేమో సర్వీస్ చెప్పుకుంటారు. ఏది వాళ్ళకి ఎంతకాలం ఎప్పుడు నుండో యేసుప్రభు తెలుసు. కొందరేమో నాకు బైబిల్ బాగా తెలుసు. కొంతమంది ఏమో పాటలు, కొంతమంది ఇంకేం చెప్తారంటే సంఘాలు బట్టి చేపడతారు. నేను వెళ్ళేది ఏదో ఆ సంఘం, నేను ఆ పెద్ద సంఘం, అక్కడ గుంపులోకి వెళ్ళి అది కాదు. వాటిని బట్టి వీటిని బట్టి అసేపడి ఏదో గొప్పోడు అనుకుంటారు చాలామంది. భయము భక్తి లేదా నువ్వు ఈ అన్నీ కూడా అన్నిట్లోనూ ఓడిపోదు. దేవుని భయభక్తులు ఆ భయభక్తులు కలిగిన వారు ఉంటే ఎలా ఉంటారండి? ఎలా ఉంటారనే ఆ డౌట్ లేకుండా, సందేహం లేకుండా 7 విషయాలు చెప్పాను ఈ సందేశం. మరలా మనం ఈ మెసేజ్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చూడు చెయ్యి. అప్పుడు దేవుడు వాగ్దానం ఏంటి చెప్పండి? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ కొదువు రానివాడు. ఆశ్చర్యకరంగా దేవుడు సాయం చేస్తాడు. చూడండి, ఇంటి వారి రక్షణ వరకు వాడను సిద్ధం చేసుకున్న ఆయన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు లేదా? ఎలా రక్షించాడు? ప్రపంచమంతా కొట్టుకెళ్ళిపోయినా, ఆ రోజుల్లో ఉన్న ప్రపంచమంతా కొట్టుకెళ్ళిపోయినా ఆయన ఇంటిని మాత్రం దేవుడు రక్షించాడు. భయభక్తులు. ఎరుకో కోట కూల్చేసి ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోయినా సరే, భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క అక్కడ ఒక ఆమె ఉంది, రాహాబు అనే వేశ్యాం కుటుంబాన్ని. అలాగే చెరసాలలో కదిలిపోయింది, ఖైదీలందరూ పారిపోయారు. ఇక అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నాడు. కానీ భయభక్తులతో ఆ చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలనుకుని ఇంటి రక్షణ కొరకు అడిగాడు. అప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును
భయభక్తులు కలిగి ఇంటి వారి రక్షణ కొరకు ఇలా మనం కలిగి ఉందాము. నాకు బాధాకరమైన వేదనకరమైన విషయం ఏంటంటే చెబితే వినరు, చెప్పితేనేమో వినరు, శ్రమ వస్తే తట్టుకోలేదు, ఏడుస్తాడు. ఒక డాక్టర్ గారు అంటాడు, నేను చెప్పినట్టు మీరు పత్తించేరు, మళ్ళీ బాధ వస్తే నా దగ్గరికి వస్తున్నారు, నేనేం చేయాలి? మిమ్మల్ని మీ బాధ చూసి నేను నవ్వాలా, ఏడవాలా? ఎందుకు మీ ఆరోగ్యాన్ని ఇట్లా ఖరాబ్ చేసుకుంటున్నారు? నేను చెప్పినట్టు మీరు చేయకపోకుండా ఎందుకు ఇట్లా డబ్బు, ఎందుకు ఈ బాధ అని ఏడుస్తున్నాడు ఆ డాక్టర్ గారు. నాకు చెప్పినట్టు ఎందుకెళ్ళరు మీరు? ఎందుకు మీకు డబ్బులు ఎక్కువైపోయినా? ఎందుకు మీకు బతకాలని లేదా? మీ పిల్లలు ఏమైపోతారు? మీ కుటుంబం ఏమైపోతుంది? నేనేం చెప్పాను, మీరు ఏం చేశారు? మరి దేవుడు ఎంత ఏడుస్తాడు అని చెప్పినట్టు వినకపోతే క్రైస్తవులారా ఆలోచించాలి ఈ మాట. ఆయన ఎందుకు భయభక్తులు ఆయన చెప్తున్నాడు, నా యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొనుగోయి ఉండదు అంటాడు. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? భయభక్తులు లేకుండా ఉంటారు. బజారును పడ్డటువంటి ఆ యొక్క వీళ్ళు బ్రతుకులాగా మార్చుకుని జీవితాలు మరి రకరకాల కష్టాలు అనిపించేసి తర్వాత బాధపడతారు. అలా బాధపడతాం ఆయనకి ఇష్టమా? దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఆయన చాటు నిలుస్తాడు. నా బిడ్డలు నేను చెప్పినట్టు వినకుండా, నా యందు భయభక్తులు లేకుండా బరి తెగించి జీవిస్తున్నారు. అయ్యో, తెగించి ఏం సుఖపడుతున్నారు, ఏం సంతోషపడుతున్నారు, ఏం లాభం వస్తుంది వీళ్ళకి చెప్తే ఏంటది? అయ్యో అని బాధ. దేవుడు కూడా బాధపడతాడు. మరి ఆయన్ని బాధపెట్టి ఎవరు బాగా ఉండగలమండి? అందుకని ఈ సందేశం ద్వారా మనవి క్రైస్తవ లోకానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని చెప్పేది అనగా, దేవునందు భయభక్తులు కలిగి ఉండటమే ఒక విధి, అదే శ్రేష్టం. దాన్ని మించింది ఇంకేమీ లేదు. ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నావా, లేక బరి తెగించి నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ దేవుడు నాకే మేలు చేయట్లేదని బాధపడుతున్నావా? నువ్వు అలా బాధపడద్దు. మేలు చేయటానికి దేవుడు వచ్చాడు. ఆయన నిన్ను కోరేది ఒకటే, నా యందు భయభక్తులు కలిగి. నా యందు భయభక్తులు అంటే దేవుడు నేను భయభక్తులు కలిగి, మిగతాది అంటే నేను ఉన్నానండి చాలా అంటారా? ఉన్నావో లేదో ఇప్పుడు చెప్పిన సందేశంలో ఉన్న 7 విషయాలు అనుసరిస్తున్నావా? ఈ 7 అనుభవాలు నీలో ఉన్నాయా? అప్పుడు నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నావని రుజువు. అప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక.